ప్రభుత్వం చాలా పథకాలు ముందుకు తీసుకొచ్చింది. వాళ్ళు ఇచ్చిన 6 పథకాలు ఎలక్షన్ అప్పుడు హామీ ఇచ్చింది. అన్నీ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముందుకు తీసుకెళ్ళాలి, పూర్తి చేశారు. మీకు ఇంకొకటి గుర్తు చేయాలి, ఏముందులే ఆయన చేయగలడు, ఆయన ఇస్తారు, ఎక్కడి నుంచి ఇస్తారో అది ఆయన చేస్తాడు అనే నమ్మకం చాలా ఉంటుంది ప్రజలకి. కానీ మీరు ఒక్కటే గుర్తించాలి, గమనించాలి, మీకు తెలియాలి, ఆ ముందల ప్రభుత్వం ఉన్న కొంచెం డబ్బులు కూడా వాళ్ళు తినేసి ఖాళీ చేసేసి వాళ్ళు వెళ్ళిపోయారు. కానీ ఆయన కష్టపడి ఎవరు కాళ్ళు పట్టుకున్నారో నాకు కూడా తెలీదు, మీకు కూడా తెలీదు. ప్రజలకి నేను ఇచ్చిన హామీ, నేను ఇచ్చిన పథకాలు ప్రజలకి అందాలని ఎమ్మటే ఆ పథకాలన్నీ ముందుకు తీసుకెళ్తున్నారంటే అది ఒక్క చంద్రబాబు నాయుడు గారికే ఆ గొప్పతనం, ఆయన ఒక్క ఆయనకే తగ్గుతుంది. ఎందుకంటే ప్రజలకు కూడా తెలుసు ఆయన ఇచ్చిన హామీలు ఆయన ఎప్పుడు అడుగు వెనక్కేయరని. మీకు ఒకటి నాకు గుర్తుకొస్తుంది, ఉమ్మడి రాష్ట్రంలో మళ్ళీ ఎలక్షన్ వచ్చినప్పుడు అప్పుడు కాంగ్రెస్, అప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు కాంగ్రెస్ నుంచి, తెలుగుదేశం నుంచి మన చంద్రబాబు నాయుడు గారు హుటాహుటి అని పోరాటం చేస్తూ ఉన్నారు. అట్లాంటప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు అనౌన్స్ చేయకంటే ముందలే కొంతమంది మన పార్టీ కోసం మంచి కోరే వాళ్ళు కానీ కొంతమంది వాళ్ళు వచ్చి అన్నారు, మనం ఉచిత కరెంట్ ఇవ్వాలి ప్రజలకి అని. నేను ఇవ్వనన్నారు ఈయన. అది ఇవ్వకపోతే అవ్వదండి, మన పార్టీ రాదు, తెలుగుదేశం పార్టీ అనేది చాలా కష్టం అంటున్నారని. ఒకటే చెప్పారు, నేను చేయలేని పని ప్రజలకి నేను హామీ ఇవ్వను, వాళ్ళని పిచ్చోళ్ళ కింద నేను చేయకూడదు, నేను ఏమి ఇస్తానో అదే నేను చెప్తాను, వాళ్ళకి అదే ఇస్తాను. అట్లానే రాజశేఖర్ రెడ్డి గారు హామీ ఇచ్చారు ఉచిత కరెంట్ ఇస్తానని. ఆయన ఆ హామీతో కాంగ్రెస్ గెలిచింది అప్పుడు. దాని తర్వాత మనకి తెలుసు ఆయన కరెంటు కూడా ప్రజలకి ఇవ్వలేకపోయారు. ఇది ఎందుకు గుర్తు చేస్తున్నానంటే ఒక రాజశేఖర్ రెడ్డి గారి గురించి కాదు, చంద్రబాబు నాయుడు గారి ఆలోచన, నాయకత్వం గురించి. ఆయన ఎప్పుడు ప్రజల్ని ఏదో చెప్పేద్దాం, ఏదో హామీలు ఇచ్చేద్దాం, రేపు నేను ముఖ్యమంత్రి అవుతే చాలు అనేది ఆయన ఎప్పుడు అనుకోడు. ఆయన ఒకటే కోరేది, నేను పనిచేసేది ప్రజల కోసం, నేను కష్టపడేది ప్రజల కోసం. ఆయన ఎప్పుడు కుటుంబం గురించి ఏనాడు ఆయన ఎప్పుడు ఆలోచించలేదు. ఆయన ఏమి ప్రజల నుంచి ఆశించరు కుటుంబం కోసం గురించి. అది మీకు గుర్తు చేయాలని అది తీసుకొచ్చాను. అట్లానే మహిళలు ఇక్కడ ఉన్న మీరందరూ చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన పథకాలు కూడా మీరందరూ ఏం పథకాలతో మీరందరూ ఇప్పుడు P4 గురించి చాలామంది అడుగుతున్నారు. మీరందరూ కూడా మీరు ఇంట్లో ఆగిపోకూడదు. 9-10 అయిన తర్వాత మీ ఆడాళ్ళం మనందరం ఖాళీగా ఉంటాం. ఒక 5-6 గంటలు మీరు కష్టపడండి. ఆ P4 మన ఒక తాండాలో ఒక ఆవిడ P4 ద్వారా ఒక కిరాణా కొట్టు ఓపెన్ చేసుకుంది, నాతో ఇనాగ్రేషన్ చేసుకుంది. ఎంత నాకైతే చాలా సంతోషం అనిపించింది. అది చిన్నదో పెద్దదో ఏదో ఒకటి మీ శక్తి అంతా మీరు ఏం చేయగలరో ప్రతి ఒక్కటి ఈ ప్రభుత్వం ఈసారి ప్రజల కోసం చాలా, ఎస్పెషల్లీ మహిళల కోసం మీరు ఏం చేయగలరో దాని ద్వారా మీరు చూసుకుని మీరు ఆ P4 అనే పథకాలని మీరు వాడుకుని మీ స్వయంగా మీరు డబ్బు సంపాదించుకోవాలని నేను కోరుతున్నాను. నాకంటే కూడా చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి ఆ P4ని ముందుకు తీసుకొచ్చారు. అట్లానే ఇప్పుడు వచ్చే ఇండస్ట్రీస్ వాళ్ళు కూడా ఈ P4 అనేది చాలా పెద్ద ఎత్తున వాళ్ళు తీసుకెళ్తున్నారు. అదొక సంతోషకరమైన విషయం. మరొకసారి ఇక్కడికి వచ్చిన మహిళలు, మీ కుటుంబం, మీ పిల్లలు భవిష్యత్తు, మీ గ్రామ భవిష్యత్తుల గురించి ఆలోచించామని నేను కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. కానీ
కుప్పం అయితే 30 పెద్ద ఇండస్ట్రీస్ వస్తున్నాయి. అది మీ అదృష్టంగా భావించాలి. మీ పిల్లలకి రేపు ఉద్యోగాలు చేసుకోవటానికి కానీ, వాళ్ళు మీ కుటుంబం ఒక తల్లి దగ్గర ఏ తల్లైనా కోరుకుంటుంది తన కొడుకు కానీ పిల్ల కానీ ఒక కూతురు కానీ తనతోనే తన దగ్గర ఉండాలని. అట్లా ఈ డెవలప్మెంట్తో తప్పకుండా మీ కుటుంబం మీ పిల్లలు భవిష్యత్ అనేది ఆయన ముందుకు తీసుకెళ్ళే అభివృద్ధి మీద ఉంటుంది. అందుకే ఆయన అంతా ఆలోచించి ఏ నియోజకవర్గానికి ఏది అవసరమో ఆయన ఆలోచించి ఆయన ముందుకు తీసుకెళ్తున్నారు. మీరు ఒకటే ఆలోచించాలి, చంద్రబాబు నాయుడు గారు మన కుప్పం వసనాడు గ్రామం లేకపోతే వేరే మన కుప్పంలో ఉండే గ్రామాల గురించే కాదు ఆయన ఆలోచన. ఆయన యావత్ ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి గనక ఆయన ప్రతి ఒక్క గ్రామం గురించి ఆలోచించాల్సి వస్తుంది. అది ఆయన డ్యూటీ, అది మీరు ఆలోచించాలి. అట్లాంటి నాయకుడు మీరు నమ్మి 40 ఏళ్ళు ఆయన ఎమ్మెల్యేగా పాలించారంటే మీ నమ్మకం ఉంది. కానీ అనేది ఒకటి ఉంటుంది. మీ ఓటుతో మన కుప్పం ప్రజలు గమనించాలి. మీ ఓటుతో ఈసారి ఇంకా పెద్దగా ఆయన ఎక్కువ మెజారిటీతో గెలిపించాలని, అది మన చేతిలో ఉందని మీ అందరికీ ఒక్కసారి గుర్తు చేస్తున్నాను. ఎప్పుడు మీరు చూడలేదు ఇంత ఇండస్ట్రీసు, ఇంత డెవలప్మెంట్ మన కుప్పంలో రాలేదు. 2 సంవత్సరాల్లో ఆయన ఫోర్స్ చేశారో లేకపోతే నాకు అనిపించేదంటే ఒక నాయకుడి మీద నమ్మకం పెట్టుకునే ఇన్ని ఇండస్ట్రీస్ ఆయన నమ్మకం పెట్టుకున్నారు కనుక ఇన్ని ఇండస్ట్రీస్ మన కుప్పంకే కాదు యావత్ ఆంధ్రప్రదేశ్కి ఒక చంద్రబాబు నాయుడు గారిని నమ్మి ముందుకు వస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు 5 సంవత్సరాలు మన ఆంధ్ర రాష్ట్రంలో చేసిన అరాచకాలు ఇండస్ట్రియలిస్ట్ వాళ్ళకి తెలియదు అనుకోబాకండి. వాళ్ళు చాలా ఆలోచించి ముందలేంటి తర్వాత ఏంటి ఈ ప్రభుత్వం నాకేమి ఇస్తుంది అనే ఆలోచనతో వాళ్ళు పెద్ద ఎత్తున వచ్చి వాళ్ళు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారంటే అది ఒక్క నాయకుడిని చూసి, చంద్రబాబు నాయుడు గారిని చూసి. అది మీరు గుర్తుంచుకోవాలి. అట్లానే ఇప్పుడు వస్తూ ఉంటే హార్టికల్చరల్ హబ్ కూడా వెళ్ళొచ్చాను. చాలా గొప్ప పని చేస్తున్నారు మన అన్నదాతల కోసం. మీరందరూ కూడా దాంట్లో మీరు వెళ్ళి కనుక్కుని ఏం వేస్తే మన వ్యవసాయంలో మనం ఏం వేస్తే ఏమి విత్తనం నాటితే ఏమి లబ్ధి పొందుతారు మీరు అనేది ఆలోచించి వాళ్ళు తప్పకుండా వస్తారు. మీరు వెళ్ళి అడగాల్సిందే. కానీ